బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల అదుపులో మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిపిన బర్సదేవా ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా అలియాస్ చుక్కా లొంగిపోయినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇటీవల ఆపరేషన్ కగారుతో మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా పోలీసు నేతలు లొంగిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అయితే కూడా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు. అయితే తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ ముందే బర్సదేవా అలియాస్ చుక్కా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై కూడా సుదీర్ఘంగా బర్సదేవా చర్చ జరిపినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా మధ్యవర్తితో చర్చ జరిపినట్టు కూడా కొన్ని సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ ముందే బర్సదేవా లొంగిపోవాలని నిర్ణయించుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత పరిస్థితులు మొత్తం కూడా పూర్తిగా అధిగమించడంతో బర్సదేవా ఎలాగైనా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపారు. దాదాపు బర్సదేవాపై 50 లక్షల రివార్డు కూడా ఉంది. పిఎల్జీ 1వ బెటాలియన్ కమాండెంట్ గా ప్రస్తుతం కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కూడా బర్సదేవాపై కేసులు కూడా నమోదు కానుంది. దాదాపు హిడ్మాతో కలిసి దాదాపు 15 ఏళ్ల పాటు బర్సదేవా పనిచేశాడు. అతను చేసినటువంటి అనేక ఆపరేషన్లు, కొమ్మింగ్ ఆపరేషన్లు కూడా బర్సదేవా కీలక పాత్ర పోషించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. బర్సదేవాతో పాటు మరొక 15 మంది కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా ఒక అలజడి ఏర్కొంది. ఇప్పటికే మొత్తం కూడా ఎక్కడక్కడ కేంద్ర బలగాల మొత్తం కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి డంపులను కావచ్చు, మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే ప్రక్రియ కూడా చేపట్టారు. మొత్తం మార్చి 31 వరకు మావోయిస్ట్ అనేటువంటి పేరు లేకుండా చేస్తారని ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్ట్ కీలక నేతలు మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది ఎన్కౌంటర్ కావడం ఉంది. అటు నంబాల కేశవరావుతో పాటు చాలా మంది హిడ్మా, నంబాల కేశవరావు, ఇటీవల కాలంలో ఆజాద్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే ఎన్కౌంటర్ నేపథ్యంలో కీలక సభ్యులు కొంతమంది ఇప్పటికే లొంగిపోతున్నారు. చాలా వరకు బర్సదేవా కూడా పోలీసుల అదుపులో లొంగిపోయినట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పటి 2 రోజుల్లో నాకు తెలిసి రేపు లోప బర్సదేవాకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.